ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాల్లో క్యాన్సర్ కారకాలు. ఈ 2 సంస్థలకు చెందిన 4 ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ హాంకాంగ్ ప్రభుత్వ సంస్థ వెల్లడి. ఆ ఉత్పత్తుల ఉపసంహరణ. ఎవరెస్ట్ మసాలా కొనుక్కుంటున్నారా? అయితే ఇమీడియట్గా కొనుక్కోవడం మానేయండి. కావాలంటే ఈ ఏమంటారు ధనియాలు, మిరియాలు, గసగసాలు ఇవన్నీ తెచ్చుకొని దాన్ని రుబ్బండి. దాన్ని సాంబార్ మసాలా అంటారు. దాన్ని ఇళ్ళల్లో తయారు చేసుకుంటే పూర్వకాలంలో మన బామ్మలు వాళ్ళందరూ కూడా ఆ వేస్తే సాంబార్లు వేస్తే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇక వాసన. ఓకే, బాగా మరగబెడితే మంచి వాసన వస్తుంది. దానికోసం ఎవరెస్ట్ మసాలాలు కొనక్కర్లే. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఎరికేనా? ఎవరు? మన మిల్కీ మ్యాన్ మహేష్ బాబు. దయచేసి నేను సెలబ్రిటీస్కి ఒక్కటే చెప్తున్నా, మీరు మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు వాడుకుంటున్నారు. తర్వాత దీనివల్ల ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే మీకే తెలియకుండా మీకు పాపం చుట్టుకుంటుంది. ఇక మహేష్ బాబు అంటే మాకు కూడా జర గౌరవం ఉన్నది. ఎందుకంటే అఫ్కోర్స్ ఎవరైనా మహేష్ బాబుని ఇష్టపడతారు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించినాడు. సో రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని కూడా నిరూపించుకున్నారు మహేష్ బాబు గారు. మరి దయచేసి నేను చెప్తా ఉన్నా, మహేష్ బాబు గారు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు టేక్ ఓవర్ చేసినప్పుడు మహేష్ బాబు గారు మాత్రమే కాదు, సో చాలామంది హీరోస్ ఇటువంటిని ఎంటర్టైన్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళేటప్పుడు దాంట్లో నిజం ఎంత, ల్యాబ్ లెవెల్స్లో టెస్ట్ అయిందా లేదని ఆలోచించండి. దయచేసి ఎవరెస్ట్ మటాల్ మీరు గుర్తుందో లేదో రోజుకో వార్త చూస్తున్నాం. మొన్నటికి మొన్న బోర్నవిటా వాడొద్దన్నారు, బంద్ చేసింది మన ప్రభుత్వం బోర్న్విటా. తర్వాత కూల్ డ్రింక్స్ ఏవైతే సీజ్డ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాడొద్దు అంటున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. అంటే రోజుకొక ఐటెం. అంటే మనం ఇవే తిని బతుకుతున్నాం. మనం ఏవో కాదు, మనం అన్ని తినేవి ఇవి తినే మనం బతుకుతున్నాం. సో దయచేసి ఆపేయండి, ఇవి ఆపేసేయండి. అండ్ ఇంకోటి పానా అంటాం. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు కదా, పానా అంటాం. మీకు చాలామందికి గుర్తుందో లేదో, ఎక్కువ నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయల రసం చేస్తారు తెలుసా మీకు? నిమ్మకాయ రసం ఎట్లనో మామిడికాయ రసం చేస్తారు. మామిడికాయలని వాటర్లో పెట్టి కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని తోలు తీస్తారు. ఉడకబెట్టి తీసిన తర్వాత దాన్ని సేమ్ మ్యాంగో జ్యూస్ ఎట్లయితే చేస్తామో దాన్ని అట్లనే మామిడి పండు రసం ఎట్లయితే చేస్తామో దాన్ని పిసికి దాంట్లో ఇంత బెల్లం, నల్ల ఉప్పు కొంచెం వేసి తాగితే సూపర్ ఉంటుంది. ఈ వడదెబ్బ కాదు కదా, ఇంకే దెబ్బ కూడా తాగలేదు మనకి. సో ఇవి అసలైన కూల్ డ్రింక్స్. మనం ఇంట్లో వేసుకునే రెసిపీస్ ఇవన్నీ అద్భుతంగా ఉంటుంది. ఏం స్టావే రోజు కొత్తగా రెసిపీలు చెప్తున్నాం అంటే ఇక సందర్భం వచ్చింది. కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దని అంటా ఉన్నారు. తాగదు, అసలు మంచిది కాదు. సో ఇక ఆలోచించండి. ఎవరెస్ట్ మసాలాని ఇక ఎవరెస్టే ఎక్కించండి. దయచేసి మీ కడుపులలో మాత్రం దించకండి. మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు. గిరిజనులను బీజేపీ అంటరాని వారిలా చూస్తోంది. అయోధ్య పార్లమెంట్ భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటున్నాం. 150-180 స్థానాలకే బీజేపీ పరిమితం. జార్ఖండ్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. చూద్దాం ఏం జరగబోతోంది. మరి నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు కేజ్రీ భార్య. ప్రజాస్వామ్యాన్ని ఓడనివ్వద్దు, జైలు నుంచి సోరెన్ లేఖ. అస్వస్థతో హాజరు కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. రాముడు అందరివాడు ఫరూక్ అబ్దుల్లా. మరి జైలు నుంచి ఇంతమంది లేఖలు రాస్తున్నారు. మా కవితక్క మాత్రం రాస్తలేదు. ఎందుకు రాస్తలేదు? మా కవితక్క లేఖ రాయాల్సిందే మా కవితక్క. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 14 స్థానాల హస్తగతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అంతా తానై నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో స్థానంలో 3 దఫాలుగా. ఎందుకు ఈ మధ్య బాగా డప్పు కొడుతురు వీళ్ళు, అర్థమవుతలేదు యాక్చువల్గా. బహిరంగ సభలు, రోడ్డు షోలకు ప్రణాళికలు, మోదీ వైఫల్యాలపైనే ప్రధానంగా ప్రచారం. 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం. మంత్రులు, ముఖ్య నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. సో ఇక్కడ అనుమతుల్లో మహావేగం. 5 నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు. ప్రస్తుతానికి ఆన్లైన్ ఫైళ్ల సత్వర పరిష్కారం, ఆఫ్లైన్ దరఖాస్తుల పెండింగ్. టీఎస్బీ పాస్లో పొందుపరిచి పునఃపరిశీలన. అప్లోడింగ్ ప్రక్రియ షురూ చేసిన హెచ్ఎండిఏ. జై భవానీ హిందూ తొలగించం, పార్టీ గేయాన్ని మార్చబోం, ఈసీకి స్పష్టం చేసిన ఉద్భవ్. జై బజరంగ బలి అని నినదిస్తూ ఓటేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పుడు మీరేం చేశారు? ఉచిత అయోధ్య యాత్రకు బీజేపీకి ఓటేయాలని షా అడగలేదా? మతం పేరుతో ఓట్లు అడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా? ఎన్నికల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలు. మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే. రైల్వేను కాపాడాలంటే ఆయనను గద్దెదించాలి. కిక్కిరిసిన కేరళ ఎక్స్ప్రెస్ వీడియోతో రాహుల్ ట్వీట్.